హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. అలాగే మనకి స్కోర్ కార్డ్ కూడా వచ్చేసింది. దీనికి సంబంధించి కూడా నేను ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ఎండింగ్లో అయితే ఇవ్వబోతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని చూడండి. అండ్ దీంతోపాటు స్టెప్ వైజ్గా ఎలా స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు ఎలా చూడాలి అనేసి ప్రతి ఒక్కటి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇవ్వబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకుంటే మీ వరకు ఆ వీడియో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. అలాగే డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కావాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో మీ స్కోర్ని కూడా మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి మనకి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రభకు సంబంధించి. సో ఆర్టికల్ని చూసినట్టయితే కనుక మెగా డిఎస్సి ఫలితాలు ఈ వారంలోనే అనేసి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అనేసి అంటే మనకి ఈ నెలాఖరు కల్లా పోస్టింగ్ ఇస్తారు అనేసి అన్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ అలాగే దీంతో పాటు పాఠశాల విద్యాశాఖ యోజన అనేసి కూడా ఇవ్వడం జరిగింది. మనకి అక్కడ చూసినట్టయితే కనుక మెగా డిఎస్సి 2025 ఫలితాలు ఈ వారంలోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖలు కసరత్తు చేస్తోంది అనేసి మనకి ఇచ్చారు. సో ఈ వారంలోనే మనకి ఈ ఫలితాలు అనేవి రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి అన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే మనకి ఈ క్రీడకి సంబంధించి అంటే గేమ్స్కి సంబంధించి మనకి 421 పోస్టులకు సంబంధించిన వివరాలను అయితే మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగినట్టుగా సమాచారం అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించి అంటే స్పోర్ట్స్కి సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను. దాని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని ఒకసారి చెక్ చేయండి ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉన్నాయో స్పోర్ట్స్కి సంబంధించి. సో దాన్ని ఒకసారి చెక్ చేస్తే మీకు అంతా కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇంకొక అప్డేట్ ఏమి ఇచ్చారంటే ఈ ప్రక్రియ సజావుగా సాగితే ముందుగా జిల్లాల్లో కట్ ఆఫ్ మార్కులను ప్రకటిస్తారు. అంటే జిల్లాలకు సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అన్నిటిని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. దాని అనంతరం మార్కుల నార్మలైజేషన్ పూర్తి చేస్తారు అనేసి అన్నట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అలాగే కొత్త ఉపాధ్యాయులు కొలువులో చేరేలా పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఈ మంత్ ఎండ్ కల్లా ఖచ్చితంగా అక్కడ స్కూల్స్లో అన్నిటిలోని కూడా ఫిల్ చేసేసేలాగా చూస్తున్నారు అనేసి అన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకి ఈ స్కూల్స్ అనేవి స్టార్ట్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోవడం జరిగింది. సో మనకి పాఠశాలలో విద్యార్థులకి చెప్పడానికి కొరత అయితే వస్తుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా ఫాస్ట్గా అంటే సెప్టెంబర్ స్టార్టింగ్లోనే అంటే ఫస్ట్ వీక్లోనే వాళ్ళందరికీ కూడా వీళ్ళందరినీ కూడా దాంట్లో ఫిల్ చేసేలాగా చూస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. అలాగే మనకి డిఎస్సి తుదికి తప్పులపై పరిశీలన అని కూడా మనకి ఒక ఆర్టికల్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మనం చూసినట్టయితే కనుక డిఎస్సి 2025కి సంబంధించి కీలో మనకి చాలా తప్పులు అయితే ఎంచడం జరిగింది. సో మనకి నార్మల్గా ఈ కీకి సంబంధించి చాలా టైం గ్యాప్ అయితే తీసుకోవడం జరిగింది. కానీ ఈ కీలో కూడా మనకి చాలా తప్పులు దొరలాయి అనేసి చాలామంది అభ్యర్థులు దీనికి సంబంధించి అబ్జెక్షన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఎక్కడైతే మీరు వెళ్ళి పెట్టడం లేకపోతే ఫోన్స్ చేసి లేకపోతే ఈమెయిల్స్ చేసి మొత్తం వాటికి సంబంధించిన కరెక్ట్ ప్రూఫ్లన్నింటినీ కూడా సబ్మిట్ చేసి పెట్టడం. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా జరిగింది. కాబట్టి సో దీని మీద మళ్ళీ ఒక్కసారి ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా తీసుకుని వాటినన్నిటి గురించి కూడా అధికారులు అందరూ కూడా నిపుణుల అభిప్రాయం తీసుకుంటున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇంకొంచెం డీప్గా ఆలోచించి దీని మీద ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని మనకి ఈ ఫైనల్ కీ ఏదైతే రిలీజ్ చేశారో సో దాంట్లో వచ్చిన మిస్టేక్స్ అన్నీ కూడా ఫైనల్ రిజల్ట్లో రిపీట్ కాకుండా ఉండేలాగా చూసుకోవాలి అనేసి అన్నట్టుగా వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ఇలా ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ కూడా చెక్ చేసి అలాగే వీళ్ళందరి అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ అనేది మనకి అప్డేట్ చేయడం అయితే జరుగుద్ది. సో మనకి ఇక్కడ టోటల్గా అప్లికేషన్స్ రిసీవ్డ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇలా ఇన్ని అప్లికేషన్స్ అయితే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా దీన్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఇంకొక ఆర్టికల్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. నిపుణుల కమిటీతో చర్చిస్తున్న విద్యాశాఖ అధికారులు అనేసి. అలాగే మనకి రోజు పదుల సంఖ్యలో తప్పులపై అభ్యర్థనలు అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకి దీనికి సంబంధించి ఫైనల్ కీ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా
మనకి ఎక్కువగా అభ్యర్థనలు అనేవి అక్కడ నోటీస్ చేస్తూ ఉన్నారనమాట. సో, దానికి సంబంధించి కూడా ఇక్కడ ఆర్టికల్ అనేది రిలీజ్ చేశారు. సో, వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకొని ఫైనల్ రిజల్ట్‌లో మనకి క్లియర్‌గా రిజల్ట్ అనేది ఇవ్వాల్సింది. అలాగే మనకి 1, 2 రోజుల్లో ఫలితాలొచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకైతే ఇక్కడ సూచిస్తున్నారు. అండ్ అలాగే మనకి తుదికలో వచ్చిన తప్పులన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఫైనల్ రిజల్ట్‌కి సంబంధించి క్లియర్‌గా రిజల్ట్ అనేది ఇవ్వాలి అనేసి అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే మనకి స్కోర్ కార్డ్ కూడా వచ్చేసింది. సో, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను వీడియోలో ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మనకి ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి స్కోర్ కార్డ్ డీటెయిల్స్ కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఈ స్కోర్ కార్డ్ డీటెయిల్స్ అయితే మనకి ఇలా అయితే ఉన్నాయి. మనకి ఎగ్జామ్ స్కోర్ అని, ఫైనల్ నార్మలైజేషన్ అనేసి, అండ్ అలాగే స్కోర్, అలాగే వెయిటేజ్, టెట్ స్కోరు, అలాగే వెయిటేజ్ ఎంత యాడ్ అయింది. సో, ఇలాగ మనకి కంప్లీటెడ్‌గా ఇక్కడ స్టేటస్ ఏంటంటే క్వాలిఫై అయ్యామా లేదా అనేసి అనేది ఇలా క్లియర్‌గా ఇస్తున్నారనమాట. సో, దీనికి సంబంధించి ఎలా చూడాలి అనేది నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉంటే నేను నెక్స్ట్ వెంటనే మీకు ఇంకొంచెం సేపట్లో నేను ఇంకొక వీడియో అయితే పెట్టబోతున్నాను. సో, అది మీ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకుంటే ఇలాంటి దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి స్కోర్ కార్డ్‌కి సంబంధించి కూడా మనకి కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో, అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా సంబంధించి కంప్లీట్‌గా స్టెప్ వైస్‌గా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా యూజ్ అవుద్ది కాబట్టి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.